డ్రోన్ యార్డ్ ఏరియల్ సొల్యూషన్స్. వీళ్ళు ఇటీవల మన ఆర్మీకి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, FPV అనే డ్రోన్స్ ఇచ్చారు. అసలు FPV డ్రోన్స్ అంటే ఏంటి, వాటితో పాటు ఈ సంస్థ ప్రత్యేకత ఏంటి సార్? మనకు రీసెంట్ గా మనం చూసాము, యుక్రెయిన్ రమారమి 3500 కిలోమీటర్ దూరం రష్యాలో చైనా బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు పెద్ద దాడి చేసి వాళ్ళ మేజర్ బాంబర్స్ అన్ని డిస్ట్రాయ్ చేశారు. చూసాం మనం. వాటిని డిస్ట్రాయ్ చేయడానికి వాడినటువంటి డ్రోన్స్ అన్ని కూడా FPV డ్రోన్స్ అంటే ఫస్ట్ పర్సన్ వ్యూ. అంటే ఒక్కొక్క డ్రోన్ ని ఒక వ్యక్తి మాత్రమే కంట్రోల్ చేస్తుంటాడు. ఒక కంప్యూటర్ గేమ్ ఆడినట్టు కూర్చొని ఎక్కడో రిమోట్ గా కూర్చొని శాటిలైట్ కమ్యూనికేషన్ తోటి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి, వెనక్కి తీసుకెళ్లాలి, ఎప్పుడు బాంబు వేయాలి, ఏం చేయాలి మొత్తం నిర్ణయిస్తాడు. ఇది కాకుండా మిగతా డ్రోన్స్ ఏంటంటే నావిగేషన్, మనం దాన్ని కోఆర్డినేట్స్ ఇచ్చేసి పంపించేసి అది వెళ్ళి షూట్ చేస్తుంది. అటువంటి వేరే. లేదా మనకు స్వామ్ డ్రోన్స్ ఉంది. ఒక పర్టికులర్ ఏరియా వెళ్ళి వాళ్ళు ఎన్ని కొట్టినా కానీ కూడా మనం 100 పంపించామంటే 50-60 వాడు డిస్ట్రాయ్ చేసినా 30-40 అక్కడ పడవచ్చు. కాబట్టి ఇటువంటి డిఫరెంట్ డ్రోన్స్ ఉన్నాయి. కానీ దీన్ని FPV అంటారు, ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్ అనేసరికి దాన్ని ఎవరో మాన్యువల్ గా ఒక్కొక్క డ్రోన్ ని కంట్రోల్ చేస్తున్నారు. అది బేసిక్ వర్షన్ ఆఫ్ డ్రోన్. మనకు పెండిల్లో కూడా చూస్తాం, మనం పెండిల్లో మన పైన డ్రోన్స్ తిరుగుతుంటాయి. ఆ డ్రోన్స్ అన్ని కూడా ఎవరో కూర్చొని హ్యాండిల్ చేస్తుంది. అది ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఎటు వెళ్ళాలి, అది నావిగేషన్ లేకుండా వీళ్ళే హ్యాండిల్ చేసేటువంటిది. అటువంటి కూడా మనకు చాలా అవసరం. రీసెంట్ గా వాళ్ళు 200 FPVs మన సైన్యానికి ఇచ్చారు. వాళ్ళు మన సైనికుల్లో 350 మంది సైనికులు ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకంటే మనకు ఆపరేషన్ సింధూర్ లో చూసాము, కొన్నిసార్లు మనం ఇటువంటి వాడాల్సి వస్తుంది. మనం వాళ్ళ ఎక్కడో సర్గోదా ఎయిర్బేస్ లో వెళ్తాం, అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళ కమాండర్ని చంపాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం, అది వెళ్ళి పలానా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లో ఈ బిల్డింగ్ ని కొట్టు అంటే కొట్టేటువంటి డ్రోన్స్ వేరే. కానీ దాన్ని హంట్ చేసి వెతికి వెళ్ళి కొట్టగలిగిన వాడి కంప్యూటర్ దీంట్లో చూస్తాడు. అతని సెన్సర్స్, కెమెరా, అక్కడ నుంచి వస్తున్నటువంటి ఫీడ్ ద్వారా దాన్ని నిర్ణయించి దాన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తి నిర్ణయించి దాన్ని నెక్స్ట్ యాక్షన్ దాన్ని ఇవ్వగలడు. అది రికగ్నైజెన్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, సర్వేలెన్స్ కావచ్చు, లేదా అసాల్ట్ కావచ్చు. ఇవన్నిటి కూడాను వాడగలిగినటువంటిది ఫస్ట్ పర్సన్ వ్యూ అన్నటువంటి డ్రోన్స్ ఈ కంపెనీ డ్రోన్ యార్డ్స్ ఏరియల్ సొల్యూషన్స్ అనేది వీళ్ళు చేస్తున్నారు. గాజియా బేస్డ్ కంపెనీ ఇది. 2024 అంటే రీసెంట్ జస్ట్ సంవత్సరంలో అవ్వలేదు వీళ్ళు స్టార్ట్ చేశారు. సచిన్ కుమార్ అరోరా అండ్ విపిన్ కుమార్ అన్నటువంటి వాళ్ళు స్టార్ట్ చేశారు. మనం డిఫెన్స్ రౌండప్ లో ఇన్ని కంపెనీలు చర్చించుకుంటున్నాం. గత వారం కూడా మనం ఒక డ్రోన్ కంపెనీ చర్చించాం మనం. కాబట్టి ఈ యొక్క డ్రోన్ సిస్టమ్, డ్రోన్ టెక్నాలజీస్ లో మన సైన్యానికి ఫోర్స్ మల్టిప్లయర్ గా మనం తయారయ్యాం. ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేసి వాళ్ళకి ఇచ్చేసరికి ఒకసారి దశకం పట్టచ్చు, 10-20 ఏళ్ళు పట్టచ్చు. కానీ మన ప్రైవేట్ రంగ సంస్థలు ఈరోజు ఇటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీని, ప్రోడక్ట్స్ ని మన సైన్యానికి వాళ్ళు అందించగలుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అంటే మన దేశం, మన ఫోర్సెస్ పెద్దగా కష్టపడకుండా వాళ్ళకి ఫోర్స్ మల్టిప్లికేషన్ వచ్చేస్తుంది. వాళ్ళకి కష్టపడి మళ్ళీ దాంట్లో ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు గవర్నమెంట్ అప్రూవల్ వీటన్నింటినీ పక్కన పెట్టేసి మనకి ఇటువంటి వాళ్ళు రావడం వల్ల ఈరోజు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎస్పెషల్లీ మన ఒక డ్రోన్ శక్తిగా ఈరోజు భారతదేశం ఎదగలిగిందంటే కనుక వీళ్ళ ఇటువంటి వాళ్ళ సహాయం వల్లనే మనం ఈ స్థాయికి ఎదిగాం. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీస్ మన శత్రువుల దగ్గర కూడా ఉంటాయి. చైనా దగ్గర, టర్కీ, ఇరాన్ వీళ్ళ దగ్గర కూడా టెక్నాలజీస్ ఉన్నాయి. వాటిని కూడా అధిగమించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మన నావిగేషన్ కావచ్చు, వాళ్ళ కౌంటర్ ఇంటెలిజెన్స్, వాళ్ళ సర్వీలెన్స్ తట్టుకుని మనం కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ మనం ఇంకా గణనీయంగా పెంచుకొని మన దేశ రక్షణకు వీళ్ళందరూ తోడ్పడతారని చెప్పి కోరుకుందాము. ఈ కంపెనీని, ఈ కంపెనీ యాజమాన్యాన్ని, వీళ్ళ సిబ్బందిని, తర్వాత వీళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి మన సైనిక దళాలని అందరినీ కూడా మనం అభినందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.